తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. వాలంటీర్ వ్యవస్థ ఉండడానికి వీల్లేదన్నారు చంద్రబాబు. తన హయాంలో జన్మభూమి కమిటీలు అద్భుతంగా పనిచేశాయన్నారు. వాలంటీర్ వ్యవస్థ వచ్చి ఇంట్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎన్నికల నగారా మోగి ప్రజలంతా వాలంటీర్లకు బ్రహ్మరథం పడుతూ ఉంటే చంద్రబాబు డైలాగ్ మార్చేశారు. వాలంటీర్ల వ్యవస్థను అలానే కొనసాగిస్తామంటున్నారు. అంతేకాదు వారి జీతాలు 50,000 వరకు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. మరి తన జన్మభూమి కమిటీలనే తెస్తామని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదు? వాలంటీర్లు చేసే సేవలనే జన్మభూమి కమిటీలతో అందిస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాచ్ దిస్ స్టోరీ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలను కొన్ని గుంపులను పెట్టారు చంద్రబాబు నాయుడు. జన్మభూమి కమిటీలలో ఉండేవారంతా టీడీపీ నాయకులే. ఏ గ్రామంలో అయినా ఎవ్వరికైనా ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా అర్హతలుంటే సరిపోదు, జన్మభూమి కమిటీల సిఫారసు ఉండాల్సిందే. జన్మభూమి కమిటీ ఇమ్మంటే అధికారులు పథకాలిచ్చేవారు, పలానా వారికి వద్దు అంటే ఆపేసేవారు. రేషన్ కార్డు నుండి మరుగుదొడ్ల మంజూరుకు జన్మభూమి కమిటీల మాటే వేదవాక్కు. జన్మభూమి కమిటీలు తన మానస పుత్రికలని అద్భుతమైన సేవలు అందిస్తున్నాయని చంద్రబాబు పదే పదే చెప్పుకున్నారు. సరే, అది గతం. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ పరాజయంలో జన్మభూమి కమిటీల వాటా చాలా పెద్దదే అని టీడీపీ సీనియర్లే మండిపడ్డారు అప్పట్లో. అయితే చంద్రబాబు మాత్రం కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్లు జన్మభూమి కమిటీలను వెనకేసుకొచ్చారు. పైకి అనలేకపోయినా జన్మభూమి కమిటీలో చేతివాటతనం, వారి దోపిడీలే టీడీపీకి ప్రజల్ని దూరం చేశాయని చంద్రబాబు నాయుడుకి తెలుసు. అయితే ఆ కమిటీలు తనవే కాబట్టి ఆయన మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఎక్కడ ఏ లోపం జరిగిందో ఆయన ఆత్మ పరిశీలన చేసుకున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మందికి పైగా వాలంటీర్లను నియమించారు. వాలంటీర్ వ్యవస్థ రావటంతోనే గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సాకారమయ్యిందని పెద్దలు సంతోషించారు. పరిపాలన ప్రజల ఇళ్లకు చేర్చడంలో వాలంటీర్లదే కీలక పాత్ర. ప్రతి పథకాన్ని ఇంటింటికి అందిస్తున్నారు వాలంటీర్లు. ఇళ్లల్లో అర్హతలు ఉండి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోని వారిని కూడా వాలంటీర్లే గుర్తించి వారి చేత దరఖాస్తులు చేయించి వాటిని వారికి మంజూరయ్యేదాకా తిరిగి సేవలందిస్తున్నారు. అందుకే వాలంటీర్లు అనతి కాలంలోనే ప్రజలకు ఆత్మ బంధువులైపోయారు. అవ్వా తాతలు, వితంతువులు, దివ్యాంగులకు నెలలో మొదటి తారీఖునే కోడి కుయ్యక ముందే పింఛన్లు తీసుకెళ్లి పువ్వుల్లో పెట్టి అందిస్తున్నారు వాలంటీర్లు. అందుకే చాలా మంది అవ్వా తాతలు వాలంటీర్లను మనవల్లా చూసుకుంటున్నారు. ఈ వ్యవస్థ విజయవంతం కావటంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత పెరిగింది. అది పాలకపక్షం గ్రాఫ్ పెరిగింది. వాలంటీర్లను అడ్డుపెట్టుకుని వైసీపీ తనకు అనుకూలంగా పనిచేయించుకుంటోందన్నది చంద్రబాబు అనుమానం. అందుకే అసలు వాలంటీర్లను ఎవరు తెమ్మన్నారు? 5,000 ఉద్యోగం ఓ ఉద్యోగమా? ఏం చేయిస్తారు? వారి చేత గోనె సంచులు మోయిస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. తాము వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసిపారేస్తామన్నారు. అయితే రోజులు గడిచే కొద్దీ వాలంటీర్ల పట్ల ప్రజల్లో చాలా మంచి అభిప్రాయం ఉందని తెలియడంతోనే చంద్రబాబులో కంగారు మొదలైంది. ప్రభుత్వం చేసే మంచి పథకాల కారణంగా వాలంటీర్లకు మంచి పేరొచ్చింది. వాలంటీర్ల సేవల ద్వారా ప్రభుత్వానికి, పాలక పక్షానికి మంచి పేరొచ్చింది. ఈ కారణంతోనే చంద్రబాబు నాయుడు తన కనుసన్నల్లో పనిచేసే నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లపై ఫిర్యాదు చేయించి వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకుండా ఆపించారు. ఆంక్షల కారణంగా పింఛన్ల పంపిణీ ఆలస్యమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది పింఛన్దారుల కుటుంబాల్లో ఆగ్రహావేశాలు రాజేసింది. ఇది చంద్రబాబులో ఆలోచన పుట్టించింది. ఈ నేపథ్యంలో వాలంటీర్లకు తాను వ్యతిరేకం కాదన్నారు చంద్రబాబు. తాము అధికారంలోకి వచ్చిన వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు. కాకపోతే ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చెయ్యకూడదన్నదే తన అభ్యంతరమని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఇక్కడే చంద్రబాబు నాయుడుపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. తాము అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలను మళ్లీ తెచ్చి సేవలన్నిటినీ అందిస్తామని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదు అని నిలదీస్తున్నారు. తన మానస పుత్రిక అయిన జన్మభూమి కమిటీల వ్యవస్థను కాదని జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాలంటీర్ వ్యవస్థకే చంద్రబాబు కూడా భరోసా ఇవ్వడానికి కారణాలేంటని వారు ప్రశ్నిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.